దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదేనై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసారండి, పైనుంచి అంటే దేవుని నుంచి వచ్చేది జ్ఞానం మొట్టమొదటండి పవిత్రంగా ఉంటుందంటండి. పవిత్రమైన జ్ఞానం. అందుకే మనం ఎప్పుడు ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని మనము కావాలని అనుకోకూడదు కానీ పైనుంచి దేవుడు అనుగ్రహం వల్ల వచ్చే జ్ఞానం ఎటువంటిదంటండి? పవిత్రమైనది. పవిత్రమైన జ్ఞానం మనం కలిగి ఉన్నామంటే మనము కూడా పవిత్రులుగానే ఉంటాము. తర్వాత అంటండి సమాధానకరమైనది. అందరితోనూ సమాధానంగా ఉండాలని మనకు నేర్పిస్తుంది. అదే ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఏమనిపిస్తుందంటే, ఎవరైనా మనకి తప్పిదాలు, మన పొరపాట్లు చేసినప్పుడు వాళ్ళపై మనం శిక్ష, వాళ్ళని ఎలాగైనా ఏదో రకంగా దెబ్బతీయాలి, వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళు మనకిచ్చింది మళ్ళీ మనం వాళ్ళకి ఇచ్చేయాలి, అలాగనుకుంటాం కదండి. కానీ పైనుంచి వచ్చేది ఏంటంటే సమాధానకరమైనది వస్తుందంటండి. ఎవరితో మాట్లాడినా కానీ, వారు ఎంతమంది ఈ లోకంలో మనల్ని బాధ పెట్టినా కానీ మనం వాళ్ళ వైపు కఠినంగానే మాట్లాడతాం. ఎందుకంటే లోపల బాధ ఉండి పైకి మనం ప్రేమగా మాట్లాడలేము. మన మాటలు కఠినంగా ఉంటాయి. కానీ పైనుంచి వచ్చే మాట ఎలా ఉంటుందంటండి? మృదువైన మాట ఉంటుందంటండి. మృదువుగా ఉంటుంది, చాలా సున్నితంగా, సులభముగా లోబడినది. మనం ప్రతి దానికి అంటే పాపానికి కాదు కానీ దేవుని భయభక్తులకి మనం లోబడి ఉంటాము. కనికరముతో మంచి ఫలములతోనూ నిండుకొని ఉంటామంటండి. అలాగే పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నదంటండి. అటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞానం మనం సంపాదించుకుంటే ఇవన్నీ పవిత్రత, సమాధానం, మృదుత్వం, అలాగే కనికరముతో మంచి ఫలములతో మన హృదయం నిండుకుంటుంది. వేషధారణ అనేది, పక్షపాతం అనేది మన జీవితంలో ఉండదని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడుతున్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.